నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ప్రపంచ దేశ చరిత్రలో కమ్యూనిస్టు పార్టీది చెరగని ముద్ర. అన్యాయాలకు, అవినీతికి, భూస్వాముల పెత్తందార్ల బానిసత్వానికి ఎదురు నిలబడి ఎర్ర జెండాను పట్టుకొని వీరత్వానికి ప్రతీకగా నిలిచి ప్రజల మనసుల్లో చెరగని ముద్రను వేసుకుంది. ధరలు పెరిగినా, హక్కుల సాధన కోసమైనా, దేనికైనా ప్రజల సమస్యలతో ముడిపడి నిత్యం ప్రజల వెంటే ఉంటున్న తత్వం భారత కమ్యూనిస్టు పార్టీది. మరి అలాంటి పార్టీ మారుతున్న నాగరికత సమాజంలో కమ్యూనిస్టు పార్టీ అయితే కనిపిస్తుంది కానీ కామ్రేడ్ మాత్రం కనుమరుగైపోతున్నారు. తన ఉనికిని చాటుకోలేకపోతున్నారు. అసలైన కమ్యూనిస్టుల ఆత్మ ఘోషించేలా ఈనాడు కామ్రేడ్లు చేస్తున్న పని సమంజసమేనా? అసలైన కమ్యూనిస్టులు ఎవరో వారి గురించి తెలుసుకునేందుకే, ఆనాటి అసలైన కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తిని నింపేందుకే కామ్రేడ్లపై ఈ ప్రత్యేక కథనం. కమ్యూనిస్ట్ ఈ భావజాలంతో భారతదేశంలో తొలిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీయే భారత కమ్యూనిస్టు పార్టీ. 1950లో రష్యా, చైనా కమ్యూనిస్టుల మధ్య చీలిక రావడం, భారతదేశం, చైనా మధ్య 62 సరిహద్దుల ఘర్షణ ఏర్పడిన సిద్ధాంత భేదాలు రావడం, పార్టీ సభ్యుల మధ్య దూరం పెరగడం ప్రారంభించాయి. దీంతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐతో విడిపోయి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఐఎంలను ఏర్పాటు చేశారు. మార్క్సిజం, లెనినిజం యొక్క శాస్త్రీయ విప్లవాత్మక సిద్ధాంతాలను భారత రాజకీయాల్లో కలుపుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక స్థానాన్ని నిలబెట్టడానికి సిపిఐఎం ఆవిర్భవించింది. ఇక 20లో స్థాపించబడిన సామ్రాజ్య వ్యతిరేక పోరాటం అవిభక్త కమ్యూనిస్టు పార్టీ యొక్క విప్లవాత్మక వారసత్వం కలయికతోనే ఏర్పడింది. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు, కమ్యూనిస్టు గాంధీగా పేరును సంపాదించుకున్న పుచ్చలపల్లి సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. చరిత్ర పుటల్లో చిరస్మరణీయుడు. కుల వ్యవస్థను గట్టిగా ప్రతిఘటించారు. సుందరయ్య భార్య కూడా సిపిఐఎంలోనూ ముఖ్య నాయకురాలుగా ఎదిగింది. ఇలాంటి నిజమైన కమ్యూనిస్టుల గురించి మనం నిత్యం మననం చేసుకోవటం మన బాధ్యతగా భావించాలి. ఆనాటి స్ఫూర్తిని నింపుకోవాల్సిన బాధ్యత కామ్రేడ్స్ భుజస్కంధాలపై ఉంది. అమీర్ హైదర్ ఖాన్, ఇతని అరెస్టు తరువాత దక్షిణాదిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే బాధ్యతను కేంద్ర కమిటీ పుచ్చలపల్లి సుందరయ్యకు అప్పగించింది. అదే ఊపుతో ఆనాడు ఎందరో నాయకులు కాంగ్రెస్, సోషలిస్టు పార్టీ నుండి కమ్యూనిస్టు పార్టీలోకి మారారు. ఇక పుచ్చలపల్లి సుందరయ్య ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు శాఖను ప్రారంభించాడు. ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు శాఖల ప్రారంభానికి కూడా ఎంతో స్ఫూర్తినిచ్చాడు. మరి ఆనాటి స్ఫూర్తిని పొందుకున్న కామ్రేడ్లు చరిత్ర గతిలో ఎందుకు కలిసిపోతున్నారు? కాసులకు కక్కుర్తిపడే తత్వం కమ్యూనిస్టు భావజాలంలో ఎక్కడిది? కాలం మారుతుంటే మనుషులు మారి కమ్యూనిజం భావజాలాన్ని తుంగలో తొక్కేస్తూ కాసులకు అమ్ముడు పోయిన ఈ కామ్రేడ్స్ను మనం ఇప్పుడు చూడాల్సి వస్తుంది. ఈనాడు వేసిన ఆ ఒక్క తప్పటడుగే చరిత్ర పుటల్లో దరిత్రిపై దోషిగా నిలబెడుతోంది. విశృంఖలాల భారత స్వేచ్ఛావని, ఘనిలో, కార్ఖానాలో, వనిలో, అవనిలో కమ్యూనిజం అవనవనిలో దాగిలేదా? ఎర్రని జెండా వెనుక నెత్తుటి ధారలు కనిపించడం లేదా? ఈ చరిత్ర ఆనాటి నాయకులను స్మరిస్తూ మరొక నిజమైన కమ్యూనిస్టు నేతను పరిచయం చేస్తుంది. 1930లో స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకొని కాంగ్రెస్ నాయకత్వం అనే ఉద్యమాన్ని
తాత్కాలికంగా ఆపు చేయడంలో అసంతృప్తి చెంది 1934లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు మాకినేని బసవపున్నయ్య. మార్క్స్ లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించారు. సుందరయ్య లాంటి నాయకులతో కలిసి తెలంగాణ సాయుధ పోరాటంలో కలిసి పనిచేశారు. 1952 నుండి 1966 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో చిరస్మరణీయ సేవలను అందించిన నిజమైన కమ్యూనిస్టు కామ్రేడు. ఈనాటికి సజీవంగానే తమ గొంతులు వినిపిస్తున్నారు. చెవులున్న కామ్రేడ్కే వినిపిస్తాయి తన మాటలు, కళ్ళున్న వారే చూస్తారు తన బాటలు. నాటి పోరాట యోధుల స్ఫూర్తి నేటి కామ్రేడ్స్కు ఎందుకు స్మరించడం లేదు? ప్రపంచ దేశ చరిత్రలో కమ్యూనిస్టులది బలమైన చరిత్ర. కమ్యూనిజంతో వ్యతిరేక భావజాలాలు ఏర్పడిన ఆర్థిక స్వేచ్ఛ, హక్కుల స్వాలంబన, బానిసత్వంపై పోరాటాన్ని కొనసాగించిన చరిత్రే కమ్యూనిస్టులది. కమ్యూనిస్టుల గురించి అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే. చరిత్రలు తిరగేసిన కాలగతిని ఒక్కసారి వెనక్కి తొంగి చూసిన ఒళ్ళు గగుర్పాటు చెందే కమ్యూనిస్టుల త్యాగాలు మన కళ్ళకు స్పరిస్తాయి. ఒంట్లోని రక్తం సలసలా మరుగుతూ నాటి త్యాగదనుల జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఒక్కొక్కసారి జీవితాన్ని మరిచిపోయేలా చేస్తుంది కమ్యూనిజం భావజాలం, అంతలా ఆకర్షింపజేస్తోంది. మరి నిజమైన కమ్యూనిజం రాను రాను ఎందుకు పలచబడిపోతుంది? కత్తులు దూసిన చోటే పొత్తులు ఎలా పెట్టుకుంటుంది? కామ్రేడ్ల భుజాలపై ఉన్నది ఎర్రని జెండా కాదు, అది రక్తంతో తడిసిన నెత్తురు ముద్దే. అదే ఎర్రని జెండా. అలాంటి ఎర్రని జెండా పొడిసే పొద్దు పొడుపు వైపే చూడాలి, కానీ అస్తమించే సూర్యుని వైపు ఎందుకు చూస్తోంది? ఎర్రని కమ్యూనిస్టు జెండా కాస్త ఎర్ర గులాబీగా ఎందుకు మారుతోంది? దీనిని నిజమైన కామ్రేడ్స్ జీర్ణించుకుంటారా? రానున్న రాజకీయ ముఖ చిత్రంలో కామ్రేడ్స్ ఎన్నికల కథన రంగాన దూకుతారో, పొత్తుల బేరంతో కాసుల మోజులో పడిపోతారో వేచి చూడాల్సిందే. కమ్యూనిజం లేదంటే ఎగసిపడే కామ్రేడ్లారా, ఒక్కసారి దృష్టి సారించండి. తరాలు మారినా, యుగాలు మారినా, శతాబ్దాల దశాబ్దాల చరిత్రలో కమ్యూనిజం కనుమరుగైనట్టుగానే కనిపించినా, అవినీతికి, అన్యాయానికి, హక్కుల సాధన కోసం, ఆర్థిక స్వాలంబన కోసం ప్రతినిత్యం ప్రజల నాలుకల్లోనే దాగి ఉంటుంది. ఉద్యమం నుండే పుట్టింది కమ్యూనిస్టు సిద్ధాంతం. నిజం, కమ్యూనిజమే నిజమైన పోరాటాన్ని నేర్పింది. నేటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించి పెట్టింది. మలిదశ తెలంగాణ ఉద్యమమా, మరొకసారి ఊపిరి పోసుకో, మళ్ళొకసారి కమ్యూనిజానికి ప్రాణం పోయి. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.